మన బహుజన మహనీయుల్ని స్మరించుకుంటూ ఐ రిక్వెస్ట్ ఆల్ ది గెస్ట్ ప్లీజ్ స్టాండ్ అండ్ దెన్ ఒక్కసారి అభివాదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎస్, జాయిన్ హ్యాండ్. సాధిస్తాం 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 సాధిస్తాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించాల్సిందిగా డాక్టర్ ఎంఏ మాలిక్ గారిని ఆహ్వానిస్తున్నాం. బహుజన విద్యావంతుల మేధోమదన సదస్సుకు నాతో పాటు కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న డాక్టర్ జల్కర్ శ్రీనివాస్ గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈవినింగ్ సెషన్కి విచ్చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అండ్ ఫస్ట్ సెషన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆకును మురళి సార్ గారు, అండ్ కీనోట్ స్పీకర్గా వచ్చిన ఢిల్లీ నుండి మేము అడగగానే టైం ఇచ్చి వచ్చిన సత్యనారాయణ సాహు గారు, అండ్ ఇక్కడికి ఇతర స్పీకర్స్గా వచ్చిన డాక్టర్ తిరుపతయ్య సార్ అండ్ డాక్టర్ హరినాథ్ సార్, అండ్ బహుజన్ మూవ్మెంట్ అండ్ ముస్లిం పర్స్పెక్టివ్ మీద మాట్లాడమే కాదు బుక్కుని రాసి ఆ బుక్ రిలీజ్తో పాటు ప్రసంగించడానికి వచ్చిన మన డాక్టర్ అలీం ఖాన్ ఫలకి గారు, అండ్ తెలంగాణలో ల్యాండ్ రిలేషన్స్ పైన రెవెన్యూ అధికారిగా పనిచేసిన మన సారు వచ్చారు వి బాలరాజ్ సార్ గారు, అండ్ నాతోటి కన్వీనర్లు అండ్ అడ్వైజర్స్ అందరూ మరియు విచ్చేసిన విద్యావంతులందరికీ జై భీమ్. మిత్రులారా, భారతదేశం పెనం మీద నుండి పొయ్యిలో పడ్డ విధంగా లిబరల్ హిందూ అప్పర్ క్యాస్ట్ చేతుల్లో నుండి కమ్యూనల్ హిందూ అప్పర్ క్యాస్ట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఒకవేళ మనం ఈ బహుజనులను చైతన్యం చేసి ఏకం చేసి శక్తిగా మార్చి హిందూ అప్పర్ క్యాస్ట్ నుండి ఈ దేశాన్ని మనం లాక్కోకపోతే ఈ దేశం ప్రత్యేకించి బహుజనుల బతుకులు అధోగతి పాలు కానున్నాయి. ఈ బహుజనులను చైతన్యం చేయాల్సిన బాధ్యత బహుజన విద్యావంతులుగా మన పైన ఉన్నది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ఎడ్యుకేటెడ్గా చెప్పుకుంటున్న అందరూ కూడా మన మహాపురుషుల ఎన్లైటన్మెంట్ దారిలో మాత్రం చాలామంది ఇల్లిటరేట్స్గా ఉన్నారు. అందువల్లనే ఈ సోకాల్డ్ బహుజన ఎడ్యుకేటెడ్ పీపుల్ని కూడా ఒక చోట చేర్చి వారిని ముందు ఎన్లైటన్ చేసి ఈ ఎన్లైటన్ పీపుల్తో మన సమాజాన్ని చైతన్యం చేసుకొని ఈ రాజ్యాన్ని మన చేతుల్లో స్పెషల్లీ బహుజనుల చేతుల్లోకి లాక్కోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేశం అభివృద్ధి పక్కన పెడితే అసలు దేశం ఏమవుతుంది, దేశం యొక్క ఉనికి ఏమవుతుంది అని అనేక రకాల ప్రశ్నలు కూడా మనకు వస్తున్నాయి. అందుకనే ఈ బహుజన విద్యావంతులు కావచ్చు లేదా బహుజన మేధావులని చెప్పుకుంటున్న వాళ్ళు కావచ్చు ఈ రాజ్యం పైన లేదా వ్యవస్థ పైన ఒక ర్యాండమ్ క్రిటిసిజం చేస్తున్నారు, బాగుంది. కానీ ఈ వ్యవస్థలో ఈ జరుగుతున్న అభివృద్ధి తీరు వివిధ రంగాలలో ఎలా జరుగుతుంది, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, భారత రాజ్యాంగ విలువలకు సంబంధించి కావచ్చు, ఏమి జరుగుతుంది అనే విషయాలను మనం డాటాతో సహా ఒక క్రెడిబుల్ క్రిటిసిజాన్ని లేదా క్రెడిబుల్ క్రిటికల్ ఎనాలిసిస్ని డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని భావించి ఈ బహుజన విద్యావంతుల మేధోమదన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, తన రిటైర్డ్ అయినప్పటి నుంచి, రిటైర్డ్ కాకముందు కూడా చేశారు, రిటైర్డ్ అయినప్పటి నుంచి విద్యారంగంలో ఒక ఊర్లలోకి వెళ్ళి ఎంత దూరమైన వెళ్ళి విద్య యొక్క ప్రత్యేకించి తెలంగాణలో విద్యారంగం యొక్క పరిస్థితిని, ప్రభుత్వ విద్య, ప్రైవేటు విద్య, కంపారిటివ్ ఎనాలిసిస్ని చాలా తన ఫీల్డ్ అధ్యయనంతో అనేక విషయాన్ని కలిగి ఉన్న ఆకునూరి మురళి గారు మన ముందున్నారు. ఆయన విద్యారంగం పైన మన ముందు ప్రసంగిస్తారు. దాంతోపాటు భారత రాజ్యాంగం, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఫేసింగ్ అండ్ వాట్ ఇస్ ద బహుజన్ పర్స్పెక్టివ్ ఇన్ దిస్ రిగార్డ్ అనే అంశం పైన మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారికి ఓఎస్డీగా ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ మరియు ప్రెస్ సెక్రటరీగా చేశారు. ఆయన వైర్లో మరియు మెయిన్ స్ట్రీమ్లో పెద్ద ఎత్తున భారతదేశ కరెంట్ యొక్క స్థితి పైన ఒక ప్రవాహం లాగా రాస్తున్నారు. సత్యనారాయణ సాహు గారు ఢిల్లీ నుంచి వచ్చారు, సారు నిన్ననే వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ముందున్నారు, ఆయన కాన్స్టిట్యూషన్ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ పైన మాట్లాడతారు. అదే రకంగా వైద్య రంగం పైన డాక్టర్ తిరుపతి గారు వచ్చారు. డాక్టర్ తిరుపతి గారు వైద్య రంగం యొక్క పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద మాట్లాడతారు. దానితో పాటు వ్యవసాయ రంగం మీద, భూ సంబంధాల మీద ముందు చెప్పాను,
మన వి బాలరాజ్ సార్ గారు రిటైర్డ్ రెవెన్యూ అధికారి గారు వచ్చారు, మాట్లాడతారు. దాంతోపాటు ఇండస్ట్రీ అండ్ ఎంప్లాయ్మెంట్ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ఈ జరుగుతున్న 90s నుంచి జరుగుతుంది. ఈ క్రమంలో బహుజనుల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏమైనా ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారవుతున్నారా, లేదంటే ఈ ప్రైవేటీకరణ ప్రక్రియలో మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద డాటాతో సహా నిరూపించడానికి వచ్చారు. డాక్టర్ హరినాథ్ గారు మనకు ఆ ఇండస్ట్రీ అండ్ ఎంప్లాయ్మెంట్ బహుజనుల స్టేటస్ పైన చెప్తారు. దాంతోపాటు రాజ్యాంగం గురించి చెప్పాను. ఇక బహుజనుల రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతుల పైన ప్రొఫెసర్ సింహాద్రి గారు రానున్నారు, ఆయన ప్రసంగిస్తారు. ఈ విధంగా మనం చివరికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనందరికీ తెలుసు, ఎండనక వాననక బహుజన సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది అని భావించి, నిన్న చూశారు మీరు ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఫాలో అవుతున్నారు సార్ ఇన్స్టాగ్రామ్, వర్షం పడుతూనే ఉంది, నీళ్ళు ఇంతవరకు ఉన్నాయి, సారు వెళ్తున్నాడు గ్రామాల్లోకి. ఆ సారు మన దగ్గరికి వచ్చారు, తన యాత్రను కొంత ఆపుకొని మన దగ్గరికి వచ్చారు. సారు ఈ మొత్తం మీద బహుజన సమాజాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతని, అందులో మనం విద్యావంతులుగా మనం ఎలా తోడ్పాటును అందించగలమో సారు తన సందేశాన్ని చివరికిస్తారు. కనుక మిత్రులారా, అన్ని రంగాలకు సంబంధించిన సమాచారాన్ని ఒక క్రెడిబుల్ సోర్స్, అంటే ఒక అథెంటిక్ సోర్స్ ఆధారంగా మనం రాజ్యాన్ని కానీ, లేదా ప్రభుత్వాన్ని కానీ, లేదా మన వ్యతిరేక శక్తులను కానీ ఎదిరించే స్థాయిలో మనకి ఇక్కడ సోర్స్ అందబోతుంది. అందుకే మీ అందరికి కూడా నోట్ ప్యాడ్ ఇచ్చాము, పెన్ ఇచ్చాము, విషయాలు రాసుకోండి. ఇక ముందు మనం ఎక్కడ మాట్లాడినా ఏదో ర్యాండమ్ క్రిటిసిజం లాగా కాకుండా ఒక క్రెడిబుల్ క్రిటిసిజంగా మనం చెప్పే మాటకు దమ్ముంటుంది. బహుజన విద్యావంతుల వేదికకు సంబంధించిన ఎవరైనా వ్యక్తులు ఏదైనా మాట్లాడితే అథెంటిక్ సోర్స్తో మాట్లాడతారు, సత్యాన్నే మాట్లాడతారు, వాళ్ళ వెంబడ నడవాల్సిన అవసరం ఉంది అని మనల్ని ఇతరులు గుర్తించే విధంగా మనం ఇక్కడి నుంచి వెళ్ళాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడైతే కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. బహుజన విద్యావంతుల వేదిక అనే ఒక సంస్థను ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది, ఇప్పటి వరకు తెలంగాణలోని బహుజన విద్యావంతులను ఒక చోట కలపడానికి మేము ఏమేం చేశాము అనే విషయాల్ని షేర్ చేసుకోవాల్సిందిగా నాతో పాటు బహుజన విద్యావంతుల వేదికకు కోఆర్డినేటర్గా ఉన్న డాక్టర్ జిలక శ్రీనివాస్ గారిని కోరుతున్నాను. అందరికీ జై భీమ్. రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మేధో మథన సదస్సు ఇక్కడ జరగబోతున్నది. ఏ దేశ భవిష్యత్ అయినా ఆ దేశంలో ఉన్న మేధావి వర్గం మీద ఆధారపడి ఉంటుందని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. అయితే భారతదేశంలో ఉన్న మేధావి వర్గం 2000 సంవత్సరాలకు పైగా కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ప్రయత్నం చేసిందని, ఈ దేశంలో ఉన్న కుల అసమానతల్ని, ఆర్థిక అసమానతల్ని, కుల వివక్షని సమర్థించటానికి తన మేధస్సును ఉపయోగించి మేధో వ్యభిచారానికి ఆ బ్రాహ్మణ మేధో వర్గము పాల్పడ్డది అని బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా కఠినంగా విమర్శించారు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మన అందరికీ ఒక బాధ్యతని మన నెత్తి మీద పెట్టిపోయారు. బహుజన విద్యావంతులుగా ఉన్న మనం బహుజన సమాజాన్ని చైతన్యం చేయటానికి ఎలాంటి కార్యక్రమం తీసుకోవాలో ఆయన ఆచరణాత్మకంగా చూపించి వెళ్ళారు. సోదరులారా, నేను ఎక్కువ సమయం మాట్లాడను, కేవలం 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. స్వతంత్రానికి ముందు ఈ దేశంలో ఒక రినైజెన్స్ మూవ్మెంట్ జరిగింది. బ్రిటిష్ వాళ్ళ విద్య వల్ల బ్రాహ్మణ సమాజంలో ఒక చైతన్యం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ పాలన వల్ల బ్రాహ్మణీయ సనాతన ధర్మానికి ప్రమాదం పొంచి ఉందని, ఆ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఒక పునరుజ్జీవన ఉద్యమం ఈ దేశంలో మొదలైంది. ఆ పునరుజ్జీవన ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం చాతుర్వర్ణ వ్యవస్థని తిరిగి పునరుద్ధరింప చేయటం. అందులో భాగంగానే ఆర్య సమాజం ఏర్పడ్డది, అందులో భాగంగానే థియోసాఫికల్ సొసైటీ ఏర్పడ్డది, అందులో భాగంగానే ఇంకా చాలా సంస్థలు ఏర్పడ్డాయి. అయితే ఆ బ్రాహ్మణ సమాజము ఈ దేశంలో ఒక మేధావి వర్గంగా ఉంటూ బ్రాహ్మణీయ సోషల్ ఆర్డర్ని తిరిగి రీఎస్టాబ్లిష్ చేయడం కోసము మేధావులందరినీ ఆర్గనైజ్ చేసే ఒక పని మొదలుపెట్టింది. దానికి కౌంటర్గా మహాత్మా జ్యోతిరావు పూలే, అమ్మ సావిత్రిబాయి పూలే వాళ్ళ నాయకత్వంలో ఈ దేశంలో సమానత్వాన్ని తీసుకురావడానికి, సమానత్వం ప్రాతిపదికన సమాజాన్ని పునర్నిర్మాణం చేయడానికి బహుజన మేధో ఉద్యమం అనేది కలోనియల్ పీరియడ్లోనే స్టార్ట్ అయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు లాలా లజపతి రాయ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ని కలిశారు. లైబ్రరీలో చాలా సీరియస్గా చదువుకుంటున్న అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి 1 నిమిషం మీతో మాట్లాడాలి అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బయటకు వచ్చారు. అంబేద్కర్ ఇండియాలో
స్వతంత్రం కోసం ఒక పోరాటం జరుగుతున్నది, వై డోంట్ యూ జాయిన్ కాంగ్రెస్ అని అడిగాడు. కాంగ్రెస్ పార్టీలో మీరు ఎందుకు జాయిన్ కాకూడదు అని అడిగాడు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, మిస్టర్ రాయ్, ఐ హ్యావ్ కమ్ హియర్ టు స్టడీ, ఇక్కడికి నేను చదువుకోవడానికి వచ్చాను, నాకు ఇప్పుడు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఆయన వెళ్ళి చదువుకున్నాడు. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ లజపతి రాయ్ గారి ప్రతిపాదనని నిరాకరించాడు అని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆనాడు జరుగుతున్నటువంటి పోరాటం అంతా బ్రాహ్మణీయ సమాజం యొక్క, అగ్రవర్ణ సమాజం యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసమే జరుగుతున్నది. అది పరోక్షంగా తిరిగి చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకురావడం కోసము హిందూ ధర్మ పరిరక్షణ పేరు మీద జరుగుతున్నది అనే విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రహించారు. కాబట్టి ఆ పార్టీలో చేరటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ సుముఖత వ్యక్తం చేయలేదు. పైగా మేధావిగా నా జాతిని కాపాడడం కోసము నన్ను నేను తీర్చిదిద్దుకోవాలని ఆయన అధ్యయనం మీద కేంద్రీకరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండియాకు వచ్చిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి విద్యావంతులందరినీ సమీకరించి దేశవ్యాప్తంగా ఒక అణగారిన వర్గాల మేధో ఉద్యమాన్ని నిర్మించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత స్వతంత్రానంతరము మనకి ఆ విద్యావంతుల ఉద్యమాన్ని మొదలుపెట్టింది మళ్ళీ మాన్యవర్ కాన్షీరామ్ గారు. ఇది ఒక పరంపరగా మనకి వస్తున్నటువంటి చరిత్ర. అయితే ప్రాంతీయంగా చూసుకుంటున్నప్పుడు, ఎందుకంటే ప్రాంతీయంగా మేధావుల యొక్క చరిత్రని, వాళ్ళ కృషిని మనం గుర్తించకపోతే మనం సరి అయిన సమాజాన్ని నిర్మాణం చేయలేం. ఈ దేశంలో బహుజన విముక్తి కోసం ఒక పోరాటం జరుగుతున్నప్పుడే ఇక్కడే హైదరాబాదు రాజ్యంలో పనిచేస్తున్నటువంటి భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి, బిఎస్ వెంకట్రావు, బత్తుల శ్యామ్ సుందరు ఇలాంటి మహనీయులందరూ ఇక్కడ ఆది హిందూ ఉద్యమాన్ని, అణగారిన వర్గాల ఉద్యమాన్ని నిర్మించి బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థకు వ్యతిరేకంగా, మనువాద వ్యవస్థకు వ్యతిరేకంగా సమానత్వం ప్రాతిపదికన సమాజాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం చదువుకున్న వాళ్ళని ఆర్గనైజ్ చేసే ఒక మూమెంట్ ఇక్కడ జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా చాలా పరిణామాలు మనం చూసాం. అందరినీ కలుపుకొని పోవడానికే ఈ బహుజన విద్యావంతుల వేదిక ఉన్నది. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ సదస్సులో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఉండాలని, ఈ ఉపన్యాసాలన్నింటినీ శ్రద్ధగా విని రాసుకోవాలని, వీటిని మళ్ళీ తిరిగి మీరు గ్రామాలకి మోసుకెళ్ళి మన సమాజానికి చెప్పడం ద్వారా వాళ్ళని చైతన్యం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ నిర్వాహకులకి, ముఖ్యంగా అధ్యక్షులు మా మాలిక్ గారు చాలా స్ట్రిక్ట్, ఆయన ప్రిన్సిపాల్ కంటే ఎక్కువ స్ట్రిక్ట్ గా పనిచేస్తారు. వారు నాకు ఇంత సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జైబీ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మేము పిలవగానే ఆ టాపిక్ మీద వెతికినాం. మేము ఛాలెంజెస్ టు ఇండియాస్ కాన్స్టిట్యూషన్ అండ్ బహుజన్ పర్స్పెక్టివ్ అనే దాని మీద లోకల్గా వెతికినాము. చివరికి సారు బాగా రాస్తున్నారు దానిపైన, స్పెషల్లీ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ పైన సార్కు కమాండ్ ఉందని తెలిసి సార్ను పిలవాలని నిర్ణయించగానే, అడగగానే మాకు సమయం ఇచ్చారు. నిన్ననే 3 గంటలకేమో నిన్న ఆల్రెడీ హైదరాబాద్ చేరుకున్నారు, మన ముందున్నారు. ఐ ఇన్వైట్ ఎస్ఎన్ సాహు సార్ టు స్పీక్ ఆన్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ అండ్ ది బహుజన్ పర్స్పెక్టివ్. భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్ళు, బహుజన దృక్పథం. Over to you, sir. Honored guests here, very distinguished people who are present. I'm not taking anybody's name, long list of very distinguished people who are adorning the dais. Very distinguished audience. I'm extremely privileged and honored to get this opportunity to come and stand before you, Bahujan intellectuals. ये सुन के इतना इंस्पिरेशन मिलता है, क्योंकि ये जो देश में आजकल जो हो रहा है, ये देश में संविधान और संविधान के जो विजन है भारत का, वो संविधान और कॉन्स्टिट्यूशनल विजन, कॉन्स्टिट्यूशन एंड कॉन्स्टिट्यूशनल विजन, ये दोनों खतरे में है. इसीलिए ये जो आज जो मैंने सुना गाना तेलुगु में, मुझे समझ में नहीं आया, फिर भी मुझे इतना इंस्पिरेशन मिल रहा है क्योंकि इसमें कोई रिवोल्यूशनरी आइडियाज है. ये इसीलिए मैं आई एम फीलिंग वेरी एम्पावर्ड, आई एम फीलिंग वेरी एम्पावर्ड टू कम हियर एंड स्टैंड बिफोर यू. कल tomorrow actually the president of India, the president elect, the first tribal woman, she is taking oath as the president of India. She is from my state, Odisha. I come from Odisha. Okay, so it's a great pride for India. It's not just for one state. She is taking oath. क्या oath लेंगे? President जो oath लेते हैं,
to preserve, protect and defend the constitution. I was working under Mr. K.R. Narayanan when he was president. So ये जो कल president of India will take oath to preserve, protect and defend the constitution. Now point is ये constitution और constitutional vision of India के ऊपर इतना आक्रमण हो रहा है अभी. आप देखिए सुप्रीम कोर्ट की चीफ जस्टिस ने ही खुद बोले हैं कि लोगों को इंडिस्क्रिमिनेटली अरेस्ट किया जा रहा है, उनको बेल मिल नहीं रहा है. बेल जब मिलेगा और कोई चार्ज लगा दिया जाता है. और ये भी बोलते हैं सुप्रीम कोर्ट का चीफ जस्टिस, प्रोसेस हैज बिकम ए पनिशमेंट. ये जो प्रक्रिया, जो प्रोसेस है, ये ही दंड हो जाता है. और देखिए 2014 के बाद जो सेडिशन चार्ज लग रहा है लोगों के ऊपर, सेडिशन चार्ज किसके ऊपर लगा था? भगत सिंह के ऊपर लगा था, महात्मा गांधी के ऊपर लगा था, लोकमान्य तिलक, जवाहरलाल नेहरू, ये जो हमारा आजादी के लड़ाई में इतने बड़े नेता थे, उनके ऊपर सेडिशन चार्ज लग रहा है. और चीफ जस्टिस बोला ये 75 साल की जो आजादी के बाद ये लॉ रहना चाहिए इधर देश में. जो संविधान का जो मौलिक अधिकार है, अगर उसको मौलिक अधिकार को उल्लंघन करके लोगों का अरेस्ट किया जाता है, आजकल तो बुलडोजर भी चलता है बहुत सारे राज्यों में. ये मस्जिद के सामने रामनवमी के दिन डीजे बजाया जाता है, हनुमान चालीसा भी गाने के लिए वहां पहुंच जाते हैं लोग. ये हो क्या रहा है हिंदुस्तान में? इसीलिए डॉक्टर अंबेडकर, उनके जो एक लेख में पढ़ रहा था, एक लेख में उन्होंने कहा था, 1920s में उन्होंने लिखा था कि पॉलिटिक्स इन इंडिया इज नथिंग बट थियोलॉजी इन एक्शन. पॉलिटिक्स जो राजनीति है, ये थियोलॉजी है. ये जो हो रहा है अजी हिंदुस्तान में, पूरा भारत में, पर्टिकुलरली कुछ राज्यों में, उनका नाम को लेना ठीक नहीं होगा, या अगर लेने से भी कोई प्रॉब्लम नहीं है, लेकिन पता नहीं कोई एफआईआर भी लग जाए. you know, so therefore Ambedkar said politics in India is theology in action. ये जब मैंने जिस दिन पढ़ा, मिस्टर डी राजा सीपीआई का जनरल सेक्रेटरी, उनसे बोला, देखिए सर अंबेडकर जी ने क्या बोला था, पॉलिटिक्स इन थियोलॉजी इन एक्शन. अभी क्या हो रहा है? अभी मंदिर का अगर कुछ डेडिकेशन हो रहा है तो वहां यज्ञ हो रहा है, मंत्र पढ़ा जाता है, पता नहीं क्या क्या होता है. अच्छा, ये सारे जो क्या है, नाउ पॉलिटिक्स हैज बिकम पार्ट ऑफ द थियोलॉजी, इज एंटरिंग इनटू डिटरमिनिंग पॉलिटिक्स. लेकिन अंबेडकर ने कहा था कि ये 1928 में मेरा एक आर्टिकल न्यूज क्लिक में जो मैंने छपा है, जब 14 अप्रैल को, उन्होंने कहा था कि यूरोप में कॉन्टेक्स्ट में उन्होंने कहा था कि अगर यूरोप में सेकुलर ट्रेडिशन इतने जबरदस्त है, फिर भी वहां रिप्रेजेंटेटिव गवर्नमेंट वीक है, दुर्बल है, कमजोर है. रिप्रेजेंटेटिव गवर्नमेंट कमजोर था यूरोप में. उन्होंने कहा कि सेकुलर ट्रेडिशन ज्यादा मजबूत होने के बाद भी, तो उन्होंने प्रश्न किया, ये अगर यूरोप में है, सेकुलर ट्रेडिशन मजबूत होने के बाद भी रिप्रेजेंटेटिव गवर्नमेंट कमजोर है, तो फिर हिंदुस्तान में होगा क्या? ये प्रश्न किया था. नाउ यू नो, व्हेन यू लुक एट द पॉलिटिक्स इन टर्म्स ऑफ थियोलॉजी, and when secularism is nobody is uttering, even some of the great parties who claim to be secular, they do not also utter. So therefore there is a danger to civil liberty, danger to secularism, which has been described by Supreme Court in Bommai judgment case as the basic structure of the Constitution, which Supreme Court Chief Justice said, you know, we go by the legislative intent to examine the constitutional validity of a law. So therefore, legislative intent of the Constituent Assembly was to uphold inclusivity, to uphold secularism, to uphold equality for all. And today, the way in which everything is, we are witnessing a deadly phase of our politics where,
inclusivity is condemned, secularism is condemned, and people are, helplessly witnessing the attack on constitution and constitutional vision of India. I think people have to come forward as much as farmers came to come forward against the farm laws. And because of that movement, which was described as Andolan Jibi movement, but the government had to withdraw farm laws. So therefore, to defend the constitution, people must come forward, like the way in which farmers came forward. I think this, we the people of India, the preamble, that is our strength. Thank you so much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ టు యూ యాక్చువల్లీ. ఇప్పుడు తెలంగాణలో విద్యారంగం పైన ఫీల్డ్ అధ్యయనం ద్వారా కమాండ్ సంపాదించి బాణాలు విసురుతున్న మన సారు ఆకునూరి మురళి గారు. ఐ వెల్కమ్ అవర్ సార్ ఆకునూరి మురళి, ఎట్ ప్రజెంట్ కన్వీనర్ ఆఫ్ ది సోషల్ డెమోక్రటిక్ ఫోరం, ఎ రియల్ ఫీల్డ్ వర్కర్ ఐ కెన్ సే. ఇట్ ఈస్ ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ మల్లి గారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, సభకు బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరిస్తూ జై భీమ్, జై తెలంగాణ, జై రాజ్యాంగం. వెరీ ఇంపార్టెంట్ రాజ్యాంగం మనకి ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాన్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, చాలా డేంజర్లో ఉంది కదా. అయితే నేను ఎప్పుడు ఎడ్యుకేషన్ మీద ఎక్స్పర్ట్ అయినో నాకు అర్థం కావటంలే, ఎందుకంటే నా నేపథ్యము చాలా గమ్మత్తుగా పోయింది. ఫస్ట్ ఇంజనీరు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, రోడ్లు బ్రిడ్జ్లు, సో దాని తర్వాత వెల్ఫేరు, గిరిజన సంక్షేమము, సాంఘిక సంక్షేమము, సో దాని తర్వాత గ్రామీణ జీవనోపాధులు. సో గ్రామీణ జీవనోపాధులు బాగా మంచిగా జరగాలంటే కోఆపరేటివ్స్, గ్రూప్స్ ఫామ్ చేయాలి అని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్. దాని తర్వాత ఉపాధి హామీ 7 సంవత్సరాలు చేశాను, దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యానేమో. సో దాని తర్వాత ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఈ జీవనోపాధులు అంటే ఫస్ట్ నేనేమనుకున్నానంటే జీవనోపాధులు బాగా డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ వస్తుంది, సో ప్రజలు బాగా ఆదాయం వస్తే ఎడ్యుకేషన్ కొనుక్కోవచ్చు అని అనుకునేవాడిని చాలా సంవత్సరాలు. నేను దానికి నాకు ఒక మైండ్లో ఒకటి ఏం పడిందంటే, నేను 1994లో పాకిస్తాన్ విజిట్ చేశాను. అక్కడ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, జీవనోపాధులకు సంబంధించిన ఎక్స్పీరియన్స్. మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని గిల్గిట్ ఏరియా అంటాం దాన్ని. అక్కడ షోయబ్ సుల్తాన్ ఖాన్ అని ఒక గొప్ప బ్యూరోక్రాట్ రిజైన్ చేసి, నాలాగనే మధ్యలో రిజైన్ చేసి ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా అక్కడ ఒక 10 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి ఒక గాడ్ ఫోర్బిడెన్ అంటాం కదా, అంటే మొత్తానికి గవర్నమెంట్ ఉన్నది అక్కడ. సో అలాంటి ఒక మంచు, చలి, హిమాలయస్ దగ్గర పాకిస్తాన్ అంటే మన కాశ్మీర్ లాగా అక్కడ గిల్గిట్. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉపాధి జీవనోపాధుల్ని డెవలప్ చేయడంలో ఈ ఆగా ఖాన్ ఫౌండేషన్ వాళ్ళు చాలా అగ్రికల్చర్ డెవలప్ చేశారు, తర్వాత ఇరిగేషన్ డెవలప్ చేసిండ్రు, ఇవన్నీ కూడా. అయితే ఏమైందంటే వాళ్ళకి ఆటోమేటిక్గా గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 200 మంది ఇంగ్లీష్ టీచర్స్ని వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు అక్కడికి. ఎందుకంటే దే వాంటెడ్ టు డెవలప్ టూరిజం, అంటే వాళ్ళకు ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆదాయంతో, సో రకరకాల జీవనోపాధుల డెవలప్మెంట్తో, ఇరిగేషన్ డెవలప్మెంట్తో, ఈ ఎన్జిఓ సహకారంతో దెన్ వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేశారు. అంటే మేము టూరిజం కూడా డెవలప్ చేసుకోవాలంటే ఇంగ్లీష్ మాట్లాడాలి బయట నుంచి టూరిజం వచ్చినప్పుడు. అందుకని వాళ్ళు ఈ టీచర్లను ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళే స్కూల్ పెట్టుకొని వాళ్ళే స్కూల్ నడిపించుకున్నారు. సో నాకు చాలా సార్లు అది ఉండేది, కానీ బట్ దట్ ఈస్ ఎక్సెప్షన్. అంటే ఆ రకంగా జరగడం అనేది చాలా ఎక్సెప్షన్. అది అంటే స్మాల్ పాపులేషన్లో అక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇజ్రాయిల్లో ఎట్లయితే మన జ్యూస్ ఇన్వెస్ట్ చేశారో ఇక్కడ ఆగా ఖాన్ ది రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అప్పట్లో ఆయన ఇన్వెస్ట్ చేశాడు, ఎందుకంటే అక్కడ ఇస్లామియా అనే ఒక కమిటీ ద్వారా. సో కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఐ థింక్ దట్ ఈస్ నాట్ ది మోడల్. ఒక 25 సంవత్సరాల నుండి ఐక్యరాజ్య సమితి వాళ్ళు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని వాళ్ళు ప్రతి సంవత్సరము ఒక 200 దేశాలకి ర్యాంకింగ్ ఇస్తారు. సో ఆ ర్యాంకింగ్లో ఒక 4 ప్రధానమైనటువంటి క్రైటీరియా ఉంటుంది. దానికి ఆ అంశాల మీద వాళ్ళు స్టడీ చేసి ర్యాంక్స్ వెయిటేజెస్ పెట్టుకొని ర్యాంకింగ్ ఇస్తారు. అందులో లైక్ ఒక జెండర్ ఇష్యూస్, జెండర్ ఈక్విటీ, తర్వాత ఎడ్యుకేషను, తర్వాత లైక్ ఆఫ్ తలసరి ఆదాయము, సో ఇలాంటివి 4-5 ఎడ్యుకేషన్ ప్రధానంగా ఉంటుంది. అది చేసినప్పుడు గత 20-25 సంవత్సరాలు మీరు నేను ప్రతి సంవత్సరం చూస్తుంటాను ఆ రిపోర్ట్ రాగానే వేర్ వీ స్టాండ్. గత 20-25 సంవత్సరాల నుంచి 131, 130, ఒక్కసారి 2 సార్లు 129 వచ్చింది, మళ్ళీ 30, 130, మళ్ళీ 131. ఇక్కడే ఉంటాం మనం, ఇంకా కిందికి పోము పైకి పోము. సో మన పక్క దేశాలు బంగ్లాదేశ్లు ఇలాంటివన్నీ మనకంటే పైకి పోతుంటాయి. ఎందుకు ఇది?
అంటే అగైన్ ది సేమ్ ప్రాబ్లం. మన దుర్మార్గులు ఏదైతే మనకి ఆ 2000 సంవత్సరాల నుంచి ఆ దరిద్రం పట్టుకుందో, అదే దరిద్రము ఈ ప్రస్తుత దుర్మార్గపు పరిపాలకులు గత 70 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి పనిదే. ఎడ్యుకేషన్ అందకుండా చూడడం, స్టేటస్ కో. సో ఏదో ఇక మరీ దరిద్రంగా ఉంటుంది, పక్క దేశాల నుంచి కానీ లేకపోతే మనకి విప్లవం వస్తుంది అనే భయంతోనే అట్లా ఇచ్చి ఇవ్వనట్టు మనం చూస్తున్నాం కదా. మన స్కూల్ ఎట్లుంటాయో, మన సార్లు ఎట్లుంటారో ఎంత కూడా. అండ్ ఎందుకంటే ఈ పాలకులు ఎడ్యుకేషన్ అందకుండా స్టేటస్గా మెయింటైన్ చేయడంలో కంటిన్యూస్గా సక్సెస్ అవుతున్నారు. మనం అందరం కష్టపడాలి, మనం అందరము స్ట్రీట్లోకి రావాలి, మనం అందరము రోడ్ల మీదకి రావాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క బుల్లెట్ లాగా బిహేవ్ చేయాలి, ఒక్కొక్క బాంబు లాగా తయారు కావాలి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క 1000 మంది కార్యకర్తలు తయారు చేయాలి. సో తయారు చేసి సో మనం అనుకునే స్ట్రాటజీ అది బహుజన స్ట్రాటజీ అనుకుంటే బహుజన స్ట్రాటజీని క్లియర్ కట్గా తీసుకెళ్ళాలి విజన్ని. బహుజనులు అంటే ఆ బహుజనులు అంటే ఎవరు? సో మాలమాదిగల బహుజనులు కాదు. సో బహుజనులు అంటే అన్ని కులాల వాళ్ళు, మేమెంతో మాకంత అనే ప్రిన్సిపల్లో సో అన్ని కనబడుతుండాలి. మన రాజకీయ పార్టీలలో కూడా బహుజనం అనేది ఏదైతే అనుకుంటున్నామో దాంట్లో క్లియర్ కట్ కనబడాలి ఇదంతా కూడా. ఈవెన్ లీడర్షిప్లో కూడా కలెక్టివ్ లీడర్షిప్ ఉండాలి, అందరం కూడా కనబడుతుండాలి. లీడర్లు కూడా ఒక్క లీడర్ ఇద్దరు లీడర్గా కనబడేది. బహుజన్ కాన్సెప్ట్ ఇంక్లూడ్స్ మైనారిటీస్, ట్రైబల్స్, ఆదివాసీస్, లంబాడీస్, సో బీసీలు అన్ని క్యాస్ట్లు, సో ఎస్సీలు అన్ని క్యాస్ట్లు, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా సమతూకంగా మనం చేసుకుంటూ జాగ్రత్త బ్యాలెన్స్గా మనం ముందుకు పోగలిగితే విజయం మనదే. జై భీమ్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా గ్రేట్ ఎన్లైటన్మెంట్ అవార్డ్స్. సభకు జయభీములు. డాక్టర్ సిల్వేరి హరినాథ్ గారు ఈ రోజు మనకు ఈ యొక్క సదస్సులో నిరుద్యోగం, ఉపాధి కల్పన, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, పారిశ్రామిక అభివృద్ధి, మరి దాంట్లో బహుజన విధానం అనేటువంటి అంశం పైన మన సదస్సులో మాట్లాడాల్సిందిగా కోరుతూ జై భీమ్, జై భారత్. బహుజన విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మేధోమదన సదస్సుకు విచ్చేసినటువంటి మీ అందరికీ జై భీములు తెలుపుకుంటూ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ కె మాలిక్ గారికి నా అభినందనలు తెలియజేస్తూ, మరి ఎంతోమంది మేధావులు ఉన్నారు, వారిలో నన్ను ఒకరిగా గుర్తించి ఒక అంశం పైన మాట్లాడాలని చెప్పి నాకు నిరుద్యోగ సమస్య పైన అవకాశం కల్పించారు. సో ఈ నిరుద్యోగం పైన మాట్లాడేటప్పుడు మీరు చప్పట్లు కొట్టలేరు, మీరు ఆనందించలేరు. ఆ ప్రయత్నం నేను చేయలేను. ప్రపంచ జనాభా పెరుగుతూ ఉన్నది. 2023 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. అదే ప్రపంచ జనాభా అంచనాల నివేదికను. ఆ నివేదిక ప్రకారం ఇప్పటికే ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి చైనా దేశం 143 కోట్లతో ప్రథమ స్థానంలో ఉంది. దాని తదుపరి మన దేశం 141.2 కోట్లతో ద్వితీయ స్థానంలో ఉంది. రానున్న మరొక కాలంలో చైనా దేశాన్ని అధిగమించి మన దేశం జనాభాలో ప్రథమ స్థానంలో నిలవనుందని ఆ నివేదిక స్పష్టం చేసింది. అది సంతోషకరమైనటువంటి అంశమే. కానీ అట్ ద సేమ్ టైం జనాభా పెరుగుతున్న దానికి అనుగుణంగా యువతకు విద్యా అవకాశాలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే అది దేశ ఆర్థిక పురోగతికి అది ఎంతో దోహదపడుతుంది. దాని ద్వారా పేదరిక నిర్మూలన పోయి ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మనం బెంజ్ కార్లో కాదు ఫ్లైట్స్లలో తిరిగేటువంటి అవకాశం కలగనుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు కరోనా కారణంగా 2021లో మనకు విడుదల కావాల్సినటువంటి సెన్సస్ అందుబాటులో లేదు. కాబట్టి ఒకసారి మనం మళ్ళీ 2011 సెన్సస్ ని ఆధారంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో 2011 సెన్సస్ ప్రకారం మన దేశ జనాభా 121 కోట్లు. అందులో మన ఎస్సీ జనాభా 17% ఉంటే ఎస్టీ జనాభా 9%. సో తెలంగాణకు వచ్చేసరికి 3.5 కోట్ల జనాభాలో ఎస్సీల జనాభా 15.5% ఉంది, ఎస్టీల జనాభా 9.1% ఉంది. సో ఎట్ ద సేమ్ టైం లిటరసీ లెవెల్స్ మనం ఒకసారి గమనిస్తే ఆల్ ఇండియా లెవెల్లో 73% ఉంటే తెలంగాణలో 66.5% లిటరసీ రేట్స్. సో ఎస్సీలకు వచ్చేసరికి తెలంగాణలో 58.9 అంటే 59%. రాష్ట్ర సగటు కంటే 6.5% ఎస్సీ లిటరసీ రేట్స్ తక్కువ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం
ఎస్టీ లిటరసీ రేట్స్ మనం గమనిస్తే రాష్ట్ర సగటు కంటే 17% వెనుకబడి ఉన్నారు ఎస్టీలు. సో ఇది మనందరినీ ఆలోచింపజేసేటువంటి విషయం. ఇక్కడ ఏజ్ వైజ్ ప్రొజెక్షన్ ఒక్కసారి మనం గమనిస్తే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన గణాంకాలను తీసుకొచ్చింది. ఆ గణాంకాల ప్రకారం ఏజ్ వైజ్ గా అంటే 15 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వయసు వారిని మనం గనక గమనిస్తే ఈ ప్రొజెక్టెడ్ చేసినటువంటి జనాభాలలో మొత్తంగా 192 లక్షల జనాభా కలిగి ఉంది మన రాష్ట్రంలో. వీరికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ఏకైక మార్గం. ప్రధానంగా 25 నుండి 34 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఈ యూత్ ఫోర్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధిని కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉండాలి. అలా ఉంటేనే ఆర్థిక పురోగతికి దోహదపడుతుందనేది మనం ఒక్కసారి గమనించాలి. గతంలో అంటే ఒక 20 సంవత్సరాల క్రితం 7వ తరగతి పాస్ అయితే చాలు, 10వ తరగతి పాస్ అయితే చాలు, ఇంటర్ పాస్ అయితే చాలు. మనం ఏం చేసేవాళ్ళం? ఉపాధి అవకాశాలు ఎక్కడ దొరుకుతాయంటే మన జిల్లా కేంద్రాలలో ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసెస్ ఉంటాయి. ఆ ఆఫీసులలో తప్పనిసరిగా మన పేరు నమోదు చేసుకునే వాళ్ళం. ఎందుకంటే అక్కడ నమోదు చేసుకుంటే నేను రిజిస్టర్లో ఎక్కుతాను కావచ్చు, ఆ ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉంటే నాకు అందుతాయి కావచ్చు అనేటువంటి అవకాశం ఉండేది. కానీ దేశంలో 977 ఉపాధి కేంద్రాలు ఉన్నాయి, నమోదు కేంద్రాలు ఉన్నాయి. వాటి ముఖం చూసేటోళ్ళు ఈరోజు క్రమంగా తగ్గిపోయేటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకది? బేసిక్గా దాని ద్వారా ఉపాధి అవకాశాలు లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రపంచీకరణ ప్రభావం వల్ల ప్రైవేటు రంగంలో అపారమైనటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, ఇతర సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ రంగంపైనే ఆధారపడుతూ ప్రభుత్వ ఉద్యోగాలకు ఆ ఉద్యోగాలలో చేరడానికి సైతం నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి ఇక్కడ. సో ఒక్కసారి ఆ ఉపాధి కేంద్రాలలో నమోదైనటువంటి ఆ గణాంకాలు ఒకసారి పరిశీలిస్తే ఎస్సీలు 2014లో 76 లక్షల మంది నమోదు చేసుకుంటే 2018 నాటికి అది 70 లక్షలకు పడిపోయింది. ఇది దేశంలో నేను చెప్తున్నది. ఎస్టీలు 2014లో 48 లక్షల మంది నమోదు చేసుకుంటే 2018కి వచ్చేసరికి అది 42 లక్షలకు పడిపోయింది. అదేవిధంగా ఉమెన్ 2014లో 4.82 కోట్ల మంది నమోదు చేసుకుంటే 2018 నాటికి అది 4.21కు పడిపోయింది. అంటే కాలక్రమాన ఉపాధి కేంద్రాలలో నమోదు చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తుందనేది మనం ఇక్కడ గమనించాలి. విద్యార్థులకు కావాల్సినటువంటి నైపుణ్య కోర్సులతో కూడుకున్నటువంటి విద్యాభ్యాసాన్ని అందించినప్పుడే వాళ్ళు ఒక మార్గదర్శకులుగా ఉంటారనేటువంటిది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో 12 లక్షల ప్రభుత్వ భూములు ఉన్నాయని నివేదికలు చెప్తా ఉన్నాయి. ఈ 12 లక్షల ఎకరాలు ఇప్పుడు ఎట్లాగూ దళితులకు 3 ఎకరాల భూమి ఆగిపోయింది. దళిత బంధు అందుబాటులోకి వచ్చిన తర్వాత అది మరుగున పడిపోయింది. అప్పటి వరకు సుమారుగా ఒక 6,000 మందికి 3 ఎకరాల చొప్పున భూములు పంచినటువంటి పరిస్థితి. ఇక తదుపరి ఆ స్కీమ్ అనేది మరుగున పడిపోతుంది. కాబట్టి ఈ భూములు పంచే కార్యక్రమే ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వ భూమిని సద్వినియోగం చేసుకుంటూ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కావాల్సినటువంటి ఇండస్ట్రీ స్ట్రక్చర్ని కనుక ఈ ప్రభుత్వ భూములలో నెలకొల్పినట్టయితే పెద్ద స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగత సమస్యను మనం తీర్చేటువంటి పరిస్థితి ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి బహుజన విద్యావంతుల వేదికకు మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. విషయాలకు సంబంధించి తెలంగాణలో భూ సంబంధాలు ఎలా ఉన్నాయి అని తెలుపుతూ ఈ ప్రక్రియలో బహుజనులకు దక్కుతున్నది ఎంత, బహుజనుల దగ్గర ఉన్న భూమి ఎంత, ఆ పెద్ద ఎత్తున కేటాయింపబడుతున్న ప్రాజెక్టుల నిర్మాణం నుండి నిర్మాణ ప్రక్రియ ద్వారా ఈ బహుజన ప్రజానికం ఎలా లబ్ధి పొందుతున్నది, రైతు బంధు పేరిట జరుగుతున్న ప్రజాధనం పంపిణీలో ఈ బహుజనుల వాటా ఎంత, వీటన్నింటికి సంబంధించి సారును 1 మంత్ ముందే మేము రిక్వెస్ట్ చేశాము. సారు రెవెన్యూ ఆఫీసర్గా పనిచేశారు. వి బాలరాజ్ సారు ప్రస్తుతం హ్యూమన్ రైట్స్ ఫోరంలో పనిచేస్తున్నారు. ఈనాటి సభలో ఉన్నటువంటి పెద్దలు, అలాగే సభకు విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున వందనాలు. తహసీల్దార్ అంటే
ఒక్క మండలం పరిధిలోనే మేము పనిచేస్తాం. 80% మంది రైతులకు మాకు ఇంటరాక్షన్ ఉంటుంది. మేము ఏం చేసినా ఇమ్మీడియట్గా మా కలెక్టర్ సాబ్ చూస్తారు. పాలనా వ్యవస్థలో ఎప్పుడు కానీ పూర్తి కింది స్థాయిలో ఉండే విఆర్ఓ, మనకు కనపడే గ్రామాలలో ఉండే మనుషులకు కనపడే వాళ్ళు విఆర్ఓ, ఆర్ఐ, తర్వాత తహసీల్దారు, ఇమ్మీడియట్గా కలెక్టరే కనపడతారు. ఏ కంప్లైంట్ వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఏది చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్తాం. నగరాలు చేస్తే పోలీసు ఆయన దగ్గరికి వెళ్తాం. మన పెద్ద ఆయన ముందరనే ఉన్నాడు. ఇది పరిపాలన. అయితే మనిషి జీవికకు భూమి అనేది అవసరం. ఆ భూమికి సుప్రీం కమాండర్ కావచ్చు, లేకపోతే సుప్రీం టైటిల్ డీడ్ ఏదైనా కావచ్చు, లేకపోతే ఎమినెంట్ డొమైన్ అంటారు. ఇవన్నిటికీ ఒక సార్వభౌమాధికారము ప్రభుత్వాలదే ఉంటుంది. ఇవన్నిటికీ కాపాడవలసిన వాడు కస్టోడియన్ ఆఫ్ ది ల్యాండ్స్ కూడా ప్రభుత్వమే ఉంటుంది. అయితే ఈ మొత్తం ఒక పరిపాలన యంత్రాంగం చూసుకోక గత సంవత్సరం కొన్ని నవాబులని, దొరలని, జమీందారులని రకరకాలుగా కొన్ని వేల ఎకరాలు వాళ్ళ ఆధీనంలో ఉండి అక్కడి నుంచి చిన్న చిన్న రైతులకు కమతాలుగా ఇచ్చేసి వాళ్ళని దున్నుకొని పన్ను కట్టమని పురమాయించింది రెవెన్యూ వ్యవస్థ. ఒక 50-60 సంవత్సరాల క్రితం వరకు కూడా రెవెన్యూ వ్యవస్థనే మనకు ఆదాయం ఉండేది. ఈ మిగతా శాఖలన్నీ కూడా దాంట్లో పొందుపరచబడి ఉండేవి. ఏ సంపాదన అయినా తహసీల్దార్ గారికి చెప్పాలి, అక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన దగ్గర సాగుతుంది. ఇప్పుడు రాను సౌకర్యాలు ఎట్లయిపోతున్నాయి అంటే పరిపాలన సౌలభ్యము మనుషుల దగ్గరికి వికేంద్రీకరణ అనుకుంటే దగ్గరికి పోకుండానే సంక్లిష్టం తయారవుతుంది. అది పెద్దవాళ్ళకి అనుకూలమైంది, చిన్న వాళ్ళకు అననుకూలమైంది అనేది ఆ అననుకూల వాతావరణం మనకు అర్థం కాకుండానే వాళ్ళు మన మీద బురద చల్లుతూ ఉంటారు, మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు, మనల్ని హింసిస్తూ ఉంటారు. ఆ తిరకాసు మనకు అర్థం ఇస్తాం. అబ్బా ఇంత బాగా ఇస్తున్నాడు కదా, ఇంత బాగా చేస్తున్నాడు కదా అనే ఒక భ్రమలలో మనం ముంచేస్తాం. మనం ఆ భ్రమలలో ఇప్పటికీ ఉన్నాం. మనం ఒక తోక పాస్ పుస్తకం వచ్చింది మనకు, దాంట్లో మనం అన్ని ఉన్నాయనుకున్నాం. తర్వాత పహాణి అనుకున్నాం, ఆ పహాణిలో అన్నీ ఉన్నాయనుకున్నాం. మీకు ఒక విషయం చెప్తా ఏంటంటే, గతంలో ఎన్టీ రామారావు గారు విఆర్ఓలను తీసేసినప్పుడు ఎంత అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎక్కడో 100 గ్రామాలకు ఉండవలసిన తాలూకా హెడ్ క్వార్టర్ ప్రతి 25 గ్రామాలకు తీసుకొచ్చిండు. ముఖ్యంగా పట్టువారులను తీసేసిన అనేది ఒక అద్భుతమైన ప్రయోగం అని అనుకున్నాం మనం. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, సపరేట్ ఆంధ్ర అయిన తర్వాత, మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కోటాను కోట్లు ఆంధ్ర వాళ్లకు సినిమా ఫీల్డ్ కానీ, ఇండస్ట్రియల్ ఫీల్డ్ కానీ కొన్ని వేల కోట్ల డబ్బులు వల్ల జమ అయ్యాక హైదరాబాద్లో భూములు కొనుగోలు చేసే నిమిత్తం తీసుకోబడ్డటువంటి అన్యాయమైన నిర్ణయం ఎన్టీ రామారావు గారిది. ఈ పాత వాళ్ళు ఉన్నట్టయితే ఈ దుర్మార్గాలు చేస్తారని చెప్పి వాళ్ళని తీసేసి మా కొత్త వాళ్ళని పెట్టడం, అందులో నేను ఒకటి. అంటే వాళ్ళకి ఇచ్చే వెసులుబాటు ఏంటంటే, మీరు ఎక్కడ ఏ మూలకి ఏ భూమి కన్నా కొనేయండి. ఇప్పుడు మిమ్మల్ని పిన్ పాయింట్ చేసే పాత మనుషులు ఎవరు లేరు. వాళ్ళకి ఒక సంప్రదాయమైన రెవెన్యూ ఉండేది. వాళ్ళు మీరు నమ్మకపోండి, వాళ్ళు బహుశా పెద్దరికేమే ఉండొచ్చు, ఊరి మోతబరే ఉండొచ్చు, కానీ కొంత స్టేటస్ సింబల్గా బతికిరు వాళ్ళు. భూమిని ఎలా కాపాడేరు వాళ్ళు. ఒక ఊరికి ఒక కొత్త వ్యక్తి వస్తే ఆయన పూర్వపరాలు తెలుసుకొని అడ్మినిస్ట్రేషన్ చెప్పేవారు. ఆ పరిస్థితిలోంచి ఈ రోజు ధరణి వరకు వచ్చేసినాం మనం. మధ్యలో ఆ తోక పుస్తకం అయిపోయింది, తర్వాత ఇంకొక పాస్ పుస్తకం వచ్చింది, అట్ట పుస్తకం వచ్చింది, దాని తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత 3 రంగుల పాస్ బుక్ టైటిల్ అని వచ్చింది, ఇప్పుడు ధరణి అనే పుస్తకం వచ్చింది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తీసివేతకు గురైకుంటూ వస్తున్నాం. ఈనాడు ధరణి పరిస్థితి ఏంటంటే చాలా అన్యాయమైన ప్రక్రియ. అందులోంచి మా పొజిషన్ కాలం తీసేయటం. ఇవాళ ఏదన్నా ఒక ఫ్రెండ్స్ మీటింగ్ కానీ మీరు టీవీలలో కూడా చూసినట్టయితే ఈ 3 కులాల వాళ్ళు ఆనాడైనా ఈడైనా 2.5 జిల్లాల 2.5 కులాల మధ్యనే దుర్మార్గం ఉన్నాయి. సంపద ఆస్తి అంతా వాళ్ళ మధ్యనే ఉంది. కృష్ణా గుంటూరు సగం, నెల్లూరు సగం, ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే ఉంటుంది. మనం ఎప్పుడు బాగుపడం. వాళ్ళు వచ్చి మనం తినేస్తారు, చంపేస్తారు, ఏమో చేస్తారు, పక్కన పెడతారు. వాళ్ళ సౌకర్యార్థం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, భూములన్నీ కొనుగోలు చేసుకోవడం ఏదైతే నిర్ణయం తీసుకోబడ్డదో వాళ్ళ సౌకర్యార్థం ఏదైతే ఈ మార్పులు చేర్పులు తేబడ్డాయో ఈ రోజు తీసుకురాబడ్డ ధరణి పుస్తకంలో ఉన్నటువంటి ఆక్యుపేషన్ కాలం తీసేశారు. తర్వాత అన్ని రకాల ప్రజలకు చేరవలసిన సమాచారాన్ని మొత్తం మైనస్ చేసి ఇంతింత పొడుగు పుస్తకాలు తీసేసి ఇంత చిన్న పుస్తకం చేసి దానికి ఒక మంచి అందమైన కలర్ ఇచ్చి ఇది ధరణి పోర్టల్ బుక్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. రిఫార్మ్స్ మనం ఆహ్వానిద్దాం, జనాలకు వెందేటట్టు చేద్దాం. అది ఒక మంచి పోర్టలే అనుకుందాం. పోర్టల్ అంటున్నాం, ధరణి అనేది ఒక పోర్టల్. ఆ పోర్టలే అనుకుందాం. ఇక్కడ ఫేవరెట్ వాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఉండొచ్చు. అయితే అందులో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఒకే ఒక సౌకర్యం. నేను మొదలు పాజిటివ్గా చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఢిల్లీలో ఉన్నా కూడా మీ బంధువులు ఎవరైనా ఉంటే ఎకరా ఉంటే అది ఓపెన్ చేసుకుంటే అది కొడితే అది కనపడుతుంది మాకు. అదొక వెసులుబాటు ఇచ్చేది. కానీ హైదరాబాద్లో ఇవాళ ఉన్నటువంటి కమ్మలు కానీ, విలమలు కానీ, రెడ్లు కానీ వీళ్ళ దగ్గరనే భూములు ఉన్నాయండి, ఎవరి దగ్గర లేవు. కొద్దిగా అటు ఇటుగా కొంత అగ్రకుల బీసీల దగ్గర కొన్ని ఉన్నాయి, మునురు కాపులని, కొంతవరకు గౌడ, కొంతవరకు ఈ తెలంగాణ విషయంలో.
అటు పక్కన కొంతమంది బోయలు ఉన్నారు, కొంత తెలగలు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఇది ఈ కేవలం ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాం. మనం ఉమ్మడి రాష్ట్రం ఇంకా మనం విడిగాలి ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాం. అయితే మిత్రులారా, ఇక్కడ ఏం జరుగుతుందంటే వ్యవసాయం ఎవరు చేస్తున్నారు? టాపిక్ నాకు వ్యవసాయం ఇచ్చారు మాలిక్ సార్. వ్యవసాయం ఎవరు చేస్తారు? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మనమే చేస్తున్నాం వ్యవసాయం. ఎవరు దొరుకుతారో కూలీలు, ఎవరు దొరుకుతలేరన్నా. కానీ ఎవరు చేస్తున్నా మళ్ళీ చివరికి మనమే చేయాలి. మనం ఒక ఆల్టర్నేటివ్ లీడర్షిప్ని చూడాలి. మళ్ళీ ఆ దొరవారు కాగానే పటేల్ గారి దగ్గరికి, పటేల్ కాగానే మళ్ళీ ఇంకొక ఎవరు కమ్మదొర దగ్గరికి పోవడము, లేకపోతే ఇంకెవరో బాబనాయన దగ్గరికి పోవడము కాకుండా మనకు మనది అందుబాటులో ఉంటాడని ఆశిస్తూ ఆయనను ఆదరిద్దాం. మరి ఆదరించాలి, ఇంకా తప్పు లేదు, ఇంకా వేరే మార్గం లేదు. అవకాశాలు అందరికీ ఇచ్చినాం కదా పోయి. ఎనీ ముఖ్యమంత్రి, ఎనీ సార్ట్ ఆఫ్ సీఎం ఈజ్ అవర్ బిలౌడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, బిలౌడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందరికీ అవకాశాలు ఇచ్చారు. మరి మనం ఎప్పుడు తెచ్చుకుందాం? ఇక్కడ ఉండి మీరు బయటికి వెళ్ళి ఆడి ఇంటికి పోగానే, సీరియస్గా చెప్తున్నా మీకు, ఇప్పుడు ఇంటికి పోయి మళ్ళీ పోగానే అదే సోషల్ మీడియాలో అదే కేసీఆర్ గారు ఆయన తిట్టిండు, లేకపోతే రేవంత్ రెడ్డిని ఎంత మంచి బ్యూటిఫుల్ లాంగ్వేజ్లో తిట్టిండు ఆహాహా అనుకుంటా కాకుండా మనము ఏం చేస్తే బాగుంటుంది? ఈ ఇప్పుడున్న 600 మందిలో 6x10 పెట్టుకున్నా 6000 మందికి పోతుంది, 6-10 ఇంటికి అయిపోతుంది. కొంచెం మనకు మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చి ఇచ్చేద్దాం. మీరు కూడా జనం లోపలికి వెళ్ళాలి, అడుగడుగున అందరినీ కలుపుకుపోయి ఒక దృక్పథాన్ని పెంచుకోవాలని చెప్పి మీరు కూడా మనస్ఫూర్తిగా మార్పును ఆహ్వానిద్దాం. ఇంకా టైం ఉంది, ఇంకా టైం లేదేమో, టైం లేదు కాబట్టి ఇంకా స్పీడ్గా థింక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రుడు జీలక శ్రీనుకు, తర్వాత మాలిక్ భాయ్కి, ఓకే కన్నా మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ జై. థ్యాంక్ యూ సార్. బహుజన్ ఉద్యమం పైన, ముస్లిం పర్స్పెక్టివ్ పైన, తెలంగాణ సామాజిక ఆర్థిక రాజకీయ అంశం పైన చివరికి మళ్ళీ ప్రవీణ్ సార్ది ముఖ్య అతిథిగా వీడ్కోలు ప్రసంగం ఉంటుంది. ఇప్పుడు నేను హెల్త్ సెక్టార్ పైన ప్రత్యేకించి కరోనా మనకు కొన్ని కఠోర వాస్తవాలను వెల్లడించింది. ప్రభుత్వ రంగంలో వైద్యం ఎలా ఉంది, ప్రైవేటు రంగ వైద్యంలో దోపిడీ ఎలా ఉంది, ఈ కాస్ట్లీ వైద్యం వల్ల బహుజనుల ఇక్కట్లు ఎలా ఉన్నాయి, వీటిని లింక్ చేస్తూ చెప్పమని మేము రిక్వెస్ట్ చేశాం. ఐ రిక్వెస్ట్ డాక్టర్ తిరుపతయ్య సార్ టు స్పీక్ ఆన్ దిస్ హెల్త్ సెక్టార్ అండ్ రిలేటెడ్ ఐటమ్స్. సభా అధ్యక్షులు మాలిక్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదికలో కూర్చున్నటువంటి పెద్దలు, మిత్రులు, సోదరి మనులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఆరోగ్య రంగం అంత ఇంపార్టెంటేనా? ఆరోగ్య రంగం నిజానికి అంత ఇంపార్టెంటేనా కాదా? ఎందుకంటే కానీ ఏ సభలో, ఏ సదస్సులో, ఏ బహిరంగ సభలలో కానీ, కాన్ఫరెన్సెస్లో కానీ ఒక మాట్లాడుకోవాల్సిన అంశంగా ఆరోగ్య రంగం ఉండదు. ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి, పౌర సమాజం కూడా నిర్లక్ష్యం చేసుకున్నది. వాస్తవానికి ఈరోజు మన బహుజన వేదిక మిత్రులు ఆరోగ్య రంగం మీద ఒక అంశం పెట్టడమే నిజానికి ఒక సృజనాత్మకమైనటువంటిది, దాని అవసరాన్ని గుర్తించినటువంటిది. వాస్తవ జీవితంలో మనకు ఆరోగ్యానికి మించింది లేదు. మనం ఎవరు కలిసినా కూడా, ఇద్దరు ఫ్రెండ్స్ ఎదురైనా, బంధువులు ఎదురైనా ఏమని పలకరించుకుంటాం? బాగున్నారా అని పలకరించుకుంటాం. ఎందుకంటే బాగున్నారా అంటే ఆరోగ్యంగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా అని అర్థం. దానికంటే ముఖ్యమైన విషయం ఏది ఉండదు. అదొక సంస్కారవంతమైన పలకరింపు కూడా. కాబట్టి ఆరోగ్యం నిజానికి మన జీవితాలలో అంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఒక్కొక్కరి జీవితాల్లోనే కాదు, ఆరోగ్యం ప్రతి ఒక్కరికి అవసరం. అంటే మొత్తం సమాజానికి అవసరమైనటువంటి ఒక సామూహికమైనటువంటి విషయము, రంగము ఆరోగ్య రంగం. కానీ మన దేశంలో కానీ, రాష్ట్రాలలో కానీ ప్రభుత్వాలు ఏం చేసినాయనంటే మొత్తం సమాజానికి అవసరమైనటువంటి ఈ ఆరోగ్య రంగాన్ని వ్యక్తిగత విషయం స్థాయికి దిగజార్చినాయి. మొత్తం సమాజానికి అందరికీ ఉమ్మడిగా అవసరమైనటువంటి ఒక అంశానికి ప్రాధాన్యత ఇచ్చి పనిచేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఇది నీ వ్యక్తిగతం పోన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? మన దగ్గర డబ్బులుంటే ఆరోగ్యంగా ఉండండి, లేదా వైద్యం చేయించుకోండి, లేదంటే లేదు, మీరు చనిపోయినా పర్వాలేదు. ఇది ఈరోజు చాలా కాలంగా ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఆరోగ్య రంగము, బహుజన దృక్పథం జోడిస్తూ మాట్లాడమని నాకు నిర్వాహకులు సూచించారు. కాబట్టి వాస్తవానికి ఆరోగ్య రంగం చూడడానికి ఒక సాంకేతిక విషయంగా కనిపిస్తుంది. ఇది దీంట్లో బహుజన దృక్పథం ఏముంటుంది అని అనిపిస్తుంది. మహా ఉంటే కొన్ని నిమ్న కులాలు, అణగారిన కులాలు పేదరికం కారణంగా కార్పొరేట్ హాస్పిటల్లకు వెళ్ళలేకపోవటం ఉంటే ఉండవచ్చు, కానీ అంతకు మించి ఆరోగ్య రంగంలో కులం ఏముంటుంది అని అనిపిస్తుంది. చూద్దాం ఎట్లా ఉంటుందో. మనం ఆరోగ్య రంగం గురించి చర్చించుకునే ముందు ఒక విషయం మనకు స్పష్టం చేసుకోవాలి. ఆరోగ్యం అనగానే మనకేం గుర్తుకొస్తుంది అంటే హాస్పిటళ్ళు గుర్తుకొస్తాయి, డాక్టర్లు గుర్తుకొస్తారు. అవి ప్రభుత్వ హాస్పిటళ్ళు కావచ్చు, ప్రైవేట్ హాస్పిటళ్ళు కావచ్చు. కానీ హాస్పిటళ్లలో ఆరోగ్యం ఉండదు, వైద్యం ఉంటుంది.
మన ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు వాళ్ళు మెడిసిన్ ఇచ్చి బాగు చేస్తారు కాబట్టి దాన్ని మెడికల్ సర్వీస్ అంటారు. వాస్తవానికి దాన్ని వైద్య రంగం అని మాత్రమే అనాలి. కానీ ఆ వైద్య రంగంలో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ దాన్ని అట్లా పిలవకుండా దాన్ని హెల్త్ కేర్ సర్వీస్ అని పిలుస్తా అంటారు. అట్నే బాగా సంపన్న వర్గాలు, రాజకీయ నాయకులు ఏ చిన్న అవసరానికి కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తూ ఉండటం వల్ల మనకేమనిపిస్తుంది అంటే కార్పొరేట్ హాస్పిటల్లో చాలా మంచి ఆరోగ్యం ఉంటుంది కావచ్చు, అక్కడ పోతే ఆరోగ్యవంతులం అవుతాం కావచ్చు అని. నిజానికి కార్పొరేట్ హాస్పిటల్ అనే కాదు, ప్రభుత్వ హాస్పిటల్ అనే కాదు, ఏ వైద్యుని వద్ద కూడా ఆరోగ్యం ఉండదు, వైద్యం మాత్రమే ఉంటుంది. మరి ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? ఆరోగ్యం అనేటువంటిది ఎట్లా నిర్ణయించబడుతుంది? ఆరోగ్యం అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా సాంకేతికమైనటువంటి నిర్వచనం ఇచ్చి ఉంది. కానీ ఆరోగ్యం అంటే సింపుల్గా మనకు తెలియని విషయం ఏం కాదు. మనకు ఏ జబ్బు లేకపోతే జనరల్గా మనం ఆరోగ్యంగానే ఉన్నామని అనుకుంటాం. కానీ అది మాత్రమే సరిపోదు. ఇంకా ఖచ్చితంగా చెప్పుకోవాలనంటే ఏ జబ్బు లేకుండా ఉండటం మాత్రమే కాదు, మన వయసుకు తగినటువంటి శారీరక మానసిక శ్రమ చేసేటువంటి సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి. ప్రపంచ దేశాలలో ప్రజలు సొంతంగా పెట్టుకునేటువంటి ఖర్చు వాళ్ళ ఆరోగ్యాలను బాగు చేసుకోవటానికి ప్రపంచ సగటు 18% ఉంది. కానీ మన దేశంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి 70% ఖర్చు మన జేబులకెళ్ళే పెట్టుకుంటాను. కానీ ప్రపంచంలో చాలా చిన్న దేశాలు, ఆఫ్రికా, అమెరికా అన్నిటి కలిపితే తీసినటువంటి సగటు ప్రజలు జేబులకెళ్ళి పెట్టుకునేది 18 పైసలే ఉంటే మన దగ్గర 65-70 పైసలు ఉంది. మనం ఏమన్నా రిచ్ పర్సన్సా? భారతదేశంలో ప్రజలందరూ బాగా రిచ్గా ఉంటే వాళ్ళ జేబులు ఫుల్గా ఉంటే పర్వాలేదు. కానీ అట్లా లేరు కదా. మరి 70-80% భారం ప్రజల మీద మోపితే వీళ్ళు ఖర్చు పెట్టుకోలేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు పోతే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి, అక్కడ సరిగ్గా వైద్యం దొరకకపోయినా, అది సరిపోకపోయినా, అక్కడ వసతులు లేకపోయినా వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు చచ్చిపోతారు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఎందుకు ఆరోగ్య జీవిత కాలాలలో తేడాలు వస్తున్నాయంటే ఇవన్నీ కూడా అంశాలు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఎంతైతే వెచ్చిస్తున్నదో ఆరోగ్య రంగం మీద, దానికి ఒక 5 రెట్లు పెంచే విధంగా మనం ప్రభుత్వాల మీద ప్రెషర్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చి ఈ వేదికలో ఆరోగ్య రంగం మీద మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సార్. దేశంలో మనం ఒక విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నాం. లేని శత్రువును మన ముందర సృష్టించి, ఇగో వీరే మీ శత్రువులు, వీళ్లను కొట్టినా, చంపినా, తిట్టినా మనం స్వర్గానికి వెళ్తాం, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అనే ఒక దుర్మార్గమైన వాతావరణాన్ని ఈ దేశంలో సృష్టిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో బహుజన ఉద్యమం ఒకవైపు ఉన్నది. ఈ బహుజన ఉద్యమం పట్ల ఎవరినైతే ఇలా నింద వేస్తున్నారో ఆ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ, నేను చెప్పక్కర్లేదు, ముస్లిమ్స్ ఈ బహుజన ఉద్యమాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఈ బహుజన ఉద్యమం పట్ల ముస్లింల పర్స్పెక్టివ్ ఏంటి? ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఈ బహుజన్ అనే పదాన్ని కానీ, జై భీమ్ అనే పదాన్ని కానీ, బహుజన్ అంటే అసలు ఎవరు, ఈ ఉద్యమం మాకేం చేస్తుంది, ఆ కోణాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అన్న విషయాన్ని మనకు తెలియాలి. బహుజనులుగా మనకు తెలియాలి. ముస్లింలు కూడా ఎలా అర్థం చేసుకుంటున్నారు ఉద్యమాన్ని. దానికి మేము డాక్టర్ అలీం ఖాన్ ఫలకిని రిక్వెస్ట్ చేశాము. मैं सबसे पहले तो ये मेरे लिए बहुत बड़ा ऑनर है कि प्रवीण कुमार साहब, आईएएस ऑफिसर, प्रोफेसर, इन तमाम को बीच में मौका दिया गया है मुझे आज. और प्रवीण कुमार साहब को मैं देख रहा हूँ इंतहाई पेशेंस के साथ हर स्पीकर के एडवाइसेस सुनते बैठे हैं. लेकिन जिस स्पिरिट से आप काम कर रहे हैं, मुझे यकीन है आप चीफ मिनिस्टर बनेंगे. लेकिन जब चीफ मिनिस्टर बनेंगे, जब हमको नहीं सुनेंगे आप, आज सुनाता हूं मैं. थैंक यू. मुझे जो टॉपिक दिया गया है कि मुस्लिम्स पर्सपेक्टिव एंड बहुजन मूवमेंट, सबसे पहले तो एक छोटी सी गलतफहमी, मिसअंडरस्टैंडिंग कि जो ये वर्ड बहुजन था, हमारे जहनों में तो ये था कि बहुजन मीन्स वेरी पुअर पीपुल, लोअर कास्ट पीपुल, धोबी, नाई वगैरह. लेकिन जब मलिक साहब जैसे लोगों के बीच में, नारागोनी साहब, बालाकृष्ण साहब जैसे लोगों के बीच में उठना बैठना हुआ, तो पता चला बहुजन मीन्स मेजॉरिटी. द मेजॉरिटी इन डेमोक्रेटिक सेंस, द मेजॉरिटी हु हैज गॉट द राइट ऑफ पावर, राइट टू रूल. हम लोग वो मेजॉरिटी हैं. तो बहुजन इसी से बहुमत निकला. एक और एक मिसअंडरस्टैंडिंग मैं दूर करना चाहूंगा, क्योंकि जय भीम पे लोगों को एतराज होता है और लोग कहते हैं कि चूंकि ये जय राम, जय बहुजन वगैरह ये जो बोलते हैं ना, किसी से अपने
अटैचमेंट को शो करने के लिए बोलते हैं। तो वैसे ही जय भीम का मतलब भीमराव अंबेडकर से, उनके फर्स्ट नेम से हम वो कर रहे हैं, नहीं, ऐसा नहीं है दोस्तों। हमने जो पढ़ा तलबुल इल्मी फरीदा का तर्जुमा नजर आया। भीम के माने हैं द मैन ऑफ नॉलेज, द मैन ऑफ एजुकेशन। और इसका एक पस मंजर है, एक बैकग्राउंड है। चूंकि शूदरों को फॉर सेंचुरीज दे वर नॉट अलाउड टू गेट एजुकेशन, दे वर नॉट अलाउड टू गेट द नॉलेज। नाउ द शूद्रास, द बहुजन्स आर डॉक्टर्स, इंजीनियर्स, प्रोफेसर्स, IPS, IAS in front of you. So जय भीम इज एक्चुअली एक प्लेज है, एक शपथ है कि वी विल प्रमोट एजुकेशन, वी विल ऑनर द एजुकेटेड मैन। सो से विथ मी वंस अगेन, जय भीम, जय भीम। अब आइए, क्योंकि टाइम बहुत शॉर्ट है, मुझे बहुत सारी बातें पहुंचाना है आपके पास। व्हाट इज शूद्रा? अगर आप शूद्रा की वर्ड की स्टडी करेंगे तो बुद्धा ने जो कहा था, ये जो वर्ड शुद्ध आया है, क्योंकि हिंदू शास्त्रों में 3 क्लास ऐसी हैं जिनकी मुक्ति होगी, बाकी लोगों की मुक्ति नहीं होगी। दे आर जस्ट लाइक डॉग्स, कैट्स, मच्छर, मक्खी ऐसे होंगे। ब्राह्मण, क्षत्रिय और वैश्य, इनकी मुक्ति होगी। तो बुद्धा के अकॉर्डिंगली ये अपर कास्ट को छोड़कर जितने लोग हैं ये पूरे के पूरे बहुजन हैं। और इसको कांशीराम साहब ने और ज्यादा स्पेसिफाई किया है। BC, SC, ST, Muslims, Sikh, Christian, these are the Bahujan. And in democratic sense, government या ruling बहुजन का right है, मगर है क्या? 7% people only are ruling over India for 70 years. In fact, for more than this, all the administration, all the media, all जिस डिपार्टमेंट की बात करेंगे टॉप पोजीशंस पूरे उनके हैं। बाकी क्लर्क्स, कांस्टेबल, टीचर्स, लेक्चरर्स, ये पूरे लोअर क्लास जॉब्स आपके लिए हैं। अब एक क्वेश्चन, क्या मुसलमान शुद्रा है? ये पॉइंट बहुत अहम है दोस्तों। मुसलमान भी शुद्रा ही है, मुसलमान ही असल बहुजन है, मुसलमान ही असल द्राविडियन है या पार्ट ऑफ द द्राविडियन है। इसको समझने की जरूरत है। 1300 ईयर्स या 1200 ईयर्स एगो जब इस्लाम आया, जब हमारे ही बाप दादा, हमारे ही पुरखों ने इस्लाम कबूल किया, उससे पहले क्या थे? सारे बुद्धिस्ट थे। ये जो आप रेड्डी राव देख रहे हैं आज, ये जो गौड़ा देख रहे हैं आप, यादव देख रहे हैं आप, यही मुसलमान थे। ये मुसलमान ही गौड़ा थे, यही रेड्डी थे, यही राव थे, हम ही सब कुछ थे। लेकिन जब इस्लाम आया, अच्छा एक मिसअंडरस्टैंडिंग और एक दूर करूंगा मैं। मोहम्मद बिन कासिम केम टू इंडिया विथ हिज आर्मीज इन ईयर 1000, but Islam was already existing in 700 in Kerala, Karnataka, Tamil Nadu, Gujarat, all these places. So we have no connection with the people who came from outside. Already Islam was there. अब एक सवाल ये है कि इस ऑडियंस में ऑलमोस्ट 1200 पीपल हैं। इस 1200 पीपल में कौन हिंदू है, कौन मुसलमान है? क्या मुझे कोई बता सकता है? सिवाय टोपी दाढ़ी को समझ जाएंगे आप, अदरवाइज नहीं। क्यों? क्योंकि हम ही असल बुद्धिस्ट थे, हम ही असल सारे द्राविडियंस थे। तो इसलिए हमारा DNA इज वन। हमारे फूड हैबिट्स, हमारी वे ऑफ लिविंग, हमारा माइंडसेट, एवरीथिंग इज द सेम। अभी एक टाइम्स ऑफ इंडिया की रिपोर्ट, डेट याद रखिए, 21 मई 2001, उसमें एक रिपोर्ट पूरी प्रिंट हुई है। उसमें उन्होंने कहा है कि द DNA of all these Bahujans, Muslims, SC, BC, whatever you call it today, but they were actually the Shudras, they were the actual original Dravidians. इनका DNA for centuries have been same, and DNA of Brahman matches to the Europeans. Times of India 21 May 2001, याद रखिए इसको। इससे मौलाना सज्जाद नौमानी साहब, मनाजिर अहसन गीलानी, इनका रिसर्च वर्क का इंडोर्समेंट होता है। उन्होंने जो रिसर्च की है कि द ब्राह्मण इज एक्चुअली एक लॉस्ट ट्राइब ऑफ द जीव्स है, जो निकले थे वहां से, आर्यन थे, फिर वहां से ईरान वगैरह से होते हुए इंडिया आए थे। अगर आप स्टडी करें, इफ यू आर इंटरेस्टेड, गो ऑन गूगल एंड सर्च द फेस्टिवल्स ऑफ जीव्स, इजराइलीज एंड ब्राह्मण्स, द बिलीव्स ऑफ ब्राह्मण्स, दे आर द सेम। फॉर एग्जांपल, काउ इन कुरान 7 times इट इज मेंशन्ड, बनी इसराइल, द जीव्स यूज्ड टू वर्शिप द काउ। उसने काउ को वहां से यहां लाया और यहां लाके आपसे कहा कि तुम बीफ नहीं खाना, तुम बीफ खाते तो तुम दो दुश्मन है।
और उसके बाद ये बीफ कहाँ जाएगा? ये एक्सपोर्ट होगा। 35,000 crore profit for the beef, because cow mata is holy for inside India, but outside it is halal. Unless Muslims will shake hands with the SC, unless SC will shake hands with BC, ये इनकलाब नहीं आएगा। जब तक आप SC BC हैं, आपके खिलाफ आपका दुश्मन 7% है, उसकी लाइफ और लॉन्ग होगी। अब आप जय बहुजन बोलना चाहते हैं या जय हिंदू राष्ट्र बोलना चाहते हैं? थैंक यू। ప్రొఫెసర్ సింహాద్రి సార్కి ఇచ్చిన టాపిక్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ బహుజన్స్. సార్ రాలేదు. సార్ ఆబ్సెన్స్లో మేడం ఎవరో ఒకరు ఆబ్సెంట్ అవుతారు, ఆ ఆబ్సెంట్ మీరు పూరించాల్సి ఉంటుంది, రెడీ ఉండని ముందే చెప్పాము. దాన్ని పూరిస్తూ మేడం ప్రొఫెసర్ సుజాత మేడం గారిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బహుజనుల ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయనే అంశంపై మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పాలిటిక్స్ దేశంలో చూసుకున్న, రాష్ట్రంలో చూసుకున్న, మహిళలు లేని పాలిటిక్స్ ఫర్ అస్ ఆర్ నాట్ పాలిటిక్స్ ఎట్ ఆల్. రాజకీయాలు మహిళలు లేకుండా మీరు చేసే ఏ రాజకీయాలు కూడా రాజకీయాలు కావని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఎందుకనంటే ఆకాశంలో సగం అన్నిట్లో సగం అన్న, నేను ఎప్పుడు ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాశాను. ఆకాశంలో అన్నిట్లో సగం కాదు, మేము భూమిలో కూడా ఉన్నామో లేమో అని మాకు అనుమానంగా ఉంది. ఎందుకనంటే దళితులకు సంబంధించి అప్పుడప్పుడు శ్మశానాల్లో జాగ కూడా దొరకదు. కాబట్టి ఆ సందర్భంగా రాసి, బహుజనులు అంటే నాకు తెలిసి శ్రామిక జీవనం, సమజీవనం, సహజీవనం అని ఊసా గారు ఎప్పుడు చెప్తుండేవారు. ఇక్కడ ఇదే వేదిక మీద చాలా సార్లు పంచుకున్నారు. సో పొద్దున మురళీ సార్ మాట్లాడుతూ మావో గారిని కోట్ చేస్తూ, మావో రాగానే యూనివర్సిటీలు అన్నీ బంద్ చేసి గ్రామాలకు తరలి వెళ్ళండి అని అన్నాడని కోట్ చేసిన ఆ సందర్భాన్ని నేను కంటిన్యూ చేస్తూ, బహుజనులందరూ కూడా ఒక బహుజన చరిత్రలు చదువుకోవాలని, ఇంకా వేరే ఏ పుస్తకాలు కూడా చదవద్దని, అప్పుడైనా మహిళల భాగస్వామ్యం తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు బుద్ధుడు గురించి చదివినా, అంబేద్కర్ గురించి చదివినా, పూలే పెరియార్ గురించి చదివినా, మహిళలు లేకుండా వాళ్ళ ఉద్యమాలు లేవు, మహిళల గురించి మాట్లాడకుండా వాళ్ళ రాజకీయాలు లేవు. కాబట్టి ఇక్కడ దేశంలో అయితే హిందుత్వ రాజకీయాలు, రాష్ట్రంలో దాని కొనసాగింపుగా వేరే రాజకీయాలు, మేము దళిత మహిళలుగా, బహుజన మహిళలుగా, అసలే అణిచివేత పడి ఉన్న మహిళలుగా హిందుత్వ రాజకీయాలంటే ఇంకా మొత్తానికి మా శవ రాజకీయాలు, మా సమాధులు మేమే పెట్టుకునే రాజకీయాలుగా మనువాద రాజకీయాలు ఉంటాయి. కాబట్టి మనువాదం ఉంటుంది కాబట్టి అవి మాకు సరిపోని రాజకీయాలు. ఇవాళ రాష్ట్రంలో పొద్దున కూడా చెప్పాము, విద్య లేనిదే వికాసం లేదు, నాలెడ్జ్ లేదు, విజ్డమ్ లేదు. బేసిక్ ఎడ్యుకేషన్ లేకుండా ఇవాళ దేశంలో, రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ బేసిక్ ఎడ్యుకేషన్ లేనప్పుడు, గర్ల్ చైల్డ్ గురించి మాట్లాడినప్పుడు మహిళా సాధికారత ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలా బేసిక్ క్వశ్చన్. 2, సరే చదువుకుందామని బడికి పోతే గద్దరన్న పాట ఏదో ఉంటుంది, బోర్డు ఉంటే అది ఉండదు, అది ఉండే చాక్ పీస్ ఉండదు, టీచర్ ఉండదులాగా. చదువుకుందామని కనుక మేము బడికి పోతే అక్కడ ఏమీ ఉండవు. సరే అయినా కూడా ఆ పురుగులన్నం తింటూ, థ్యాంక్స్ టు ప్రవీణ్ గారు మాకు ఒక చిన్న హోప్, గురుకులాలు వచ్చిన తర్వాత చాలామంది మహిళలు గత 3 సంవత్సరాలుగా నాకు అడ్మిషన్ టైం వచ్చిందంటే, స్పెషల్లీ ఈ సంవత్సరం 200 పైన మెడికల్ సీట్స్, అది గురుకులాల నుంచి. అంటే మాకు హెల్ప్ కోసం అడుగుతుంటారనమాట. చాలా థ్రిల్లింగ్గా అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, తర్వాత అబ్రాడ్ అనేక చోట్ల అమ్మాయిలు చదువుతున్నారు. నేను ప్రత్యేకంగా చాలా మందిని బయటకు కూడా పంపిస్తున్నాను. సో ఒక ప్రయోగం చేశాడు ఆయన, బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటే ఖచ్చితంగా మహిళలకి సాధికారత వస్తుంది. అట్లీస్ట్ మహిళా సాధికారత గురించి మాట్లాడతాం కానీ మహిళా సాధికారత అంటే చాలామందికి తెలియదు. ఎబిలిటీ టు థింక్, తనకంటూ తను ఆలోచించుకోవడం, తనకున్న చాయిస్ని తను ఉపయోగించుకోవడం, ఇవి 2 చేయాలంటే బేసిక్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఆపర్చునిటీస్ ఉండాలి, యాక్సెసిబిలిటీ ఉండాలి, అవకాశాలు ఉండాలి. అవి లేకపోతే నేను ఎంత గొంతు చించుకున్నా కూడా ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఆయన అవకాశం ఇచ్చిండు కాబట్టి మాట్లాడగలుగుతున్నాం, కానీ అవకాశం లేకపోతే చాలా కష్టమయ్యేది. సో బహుజన గురించి, బహుజనుల సంస్కృతి గురించి మాట్లాడాలని అంటే, అర్ధనారీశ్వరుడు అని ఆయన ఎందుకన్నాడో నాకు తెలియదు, కానీ మహిళలు లేకుండా బహుజనుల గురించి మాట్లాడడం చాలా కష్టం. బహుజన రాజకీయాలు కనుక మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా మన ఆలోచనలో, మన పని విధానంలో, మన పాలసీల్లో, మన డిమాండ్లలో ఖచ్చితంగా మహిళలు ఉండాలి.
మహిళలు ఉన్నప్పుడే ముందుకు పోగలుగుతాం. చాలామంది అంటారు మీకు ఇవ్వడం వల్ల ఏంటి లాభం అని. మీరు ఏ దేశాలన్నా చూడండి, కోవిడ్ సందర్భంలో మహిళలు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా ఉన్న యూరోపియన్ కంట్రీస్లో చాలా తక్కువగా కోవిడ్ ఉంది, చాలా చక్కటి పరిపాలన ఉంది, చాలా ఆర్థికంగా చాలా మెరుగుపడి ఉన్నారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ విమెన్. విమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎకనామిక్ అప్గ్రేడేషన్. ఇవన్నీ కూడా మహిళలు ప్రాతినిధ్యంతో ప్రాధాన్యతతోటే ఉంటాయి. కానీ మన దేశంలో రెండు అంశాలు చాలా ఇబ్బంది పెడతాయి. నేను చాలాసార్లు లెక్చర్స్ ఇవ్వడానికి పోయినప్పుడు ఆ 2 అంశాలు ఏంటంటే, ఒకటి కులము, 2 జెండర్. ఈ 2 అంశాల గురించి మాట్లాడగానే అందరికి చాలా ఇబ్బంది వస్తుంటుంది, ఇబ్బంది పడుతుంటారు. ఓటు బ్యాంకుని మాత్రం మీరు ఏ నాయకుడు నిలబడుతున్నాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఎట్లాంటి వాళ్ళు అని చూసి, ముఖ్యంగా మందుకి డబ్బుకి అమ్ముడు పోయే వాళ్ళు మన వాళ్ళు అనే ఒక పెద్ద పేరు నుంచి రక్షించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. పూలే అంబేద్కర్ ఆశయాల ఆధారంగా నిర్మితమయ్యే రాజ్యానికి కానీ, వాళ్ళ ఆశయాల ఆధారంగా సమాజాన్ని నిర్మించే ఉద్యమాలకు కానీ బహుజన విద్యావంతులు ఎప్పుడు వెన్నంటే ఉంటారు. అందుకోసం బహుజన విద్యావంతుల వేదిక కూడా ఏర్పాటు చేశాం. ఈ ఆశయాల కోసం మీరున్నంత కాలం మీ వెనుక మీతో ప్రత్యక్షంగా ఏదో విధంగా మేము మీకు మీతో పాటు పాలు పంచుకుంటాం సార్, అది మా హామీ. ఇక మీరు మాకు ఏమి హామీలు ఇస్తారు, ఏమి చేయమంటారో చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్ ఈస్ ఓవర్ టు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎట్ ప్రెసిడెంట్ ఆఫ్ బహుజన్ సమాజ్ పార్టీ అండ్ వెల్ ఎడ్యుకేషనిస్ట్. మేము సార్ని ఒక వెల్ ఎడ్యుకేషనిస్ట్గా ఇక్కడికి పిలిచాము. ఆ ఎడ్యుకేషనే మన జీవితాలను మారుస్తుంది. అదే రంగం నుంచి సార్ వచ్చాడు కనుక అన్ని రంగాలను సార్ కప్పచెప్తే అన్ని రంగాల స్థితిని అండ్ బహుజన ప్రజల బతుకులను మార్చుతాడని ఒక నమ్మకంతో ఇట్ ఇస్ ఓవర్ టు యూ సార్. మీ అందరికీ జై భీమ్, జై ఫూలే, జై ఫాతిమా షేక్, జై సావిత్రిబాయి, జై కుమ్రం భీమ్. మిత్రులారా, ఓకే, జై భీమ్. మీరు కూడా అందరు 2 చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ మిత్రులారా. ఈరోజు మరి తెలంగాణ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక మహత్తరమైన సన్నివేశం ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కృతమవుతున్నది. దానికి కారణభూతులైన బహుజన విద్యావంతుల వేదిక నాయకులందరికీ, వేదిక మీదున్న నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, ఇంతకుముందు ప్రొఫెసర్ సుజాత గారు చెప్తూ మన రాజ్యం, మన ప్రజలు, మన గడ్డ, మన సంపద, ఇక మిగిలింది ఒకటే, మన ప్రగతి భవన్. ఇక్కడ కొంతమంది ఇంటెలిజెన్స్ మిత్రులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా నోట్ చేసుకొని కేసీఆర్ గారికి దయచేసి చెప్పండి. పాత రోజులు పోయినాయి. అప్పుడు తెలంగాణ విద్యావంతుల వేదిక వాళ్ళు స్వచ్ఛమైన మనసుతోని తెలంగాణ తెచ్చుకుందాం, ఆంధ్ర దోపిడీ పాలకుల కబ్జా కోరల నుండి తెలంగాణ తల్లిని విముక్తి చేసి మన తెలంగాణను, ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకుందామని ఆ రోజు తెలంగాణ విద్యావంతుల వేదిక వాళ్ళు ఎంతో మంది మేధావులు, నేను వాళ్ళతో పర్సనల్ కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీలు, విద్యార్థి జాక్, పొలిటికల్ జాక్తో నేను పెద్దగా జర్నీ చేయలేదు, కానీ ఉస్మానియా యూనివర్సిటీలో 2.5 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి 2009 నుండి 2010-11 వరకు, దాని తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ నుంచి వాపస్ వచ్చిన తర్వాత కూడా నేను తెలంగాణ ఉద్యమాన్ని, ముఖ్యంగా విద్యార్థి ఉద్యమాన్ని చాలా క్లోజ్గా, సమీపంగా చూసిన వ్యక్తిని కాబట్టి వాళ్ళు చేసిన త్యాగాలు ఇవన్నీ కూడా ఈరోజు ఒక దొరల చేతిలోకి పోయినాయి, ఒక దొర కుటుంబం చేతిలోకి పోయినాయి. ఇక్కడ ఉండే మరి కేసీఆర్ గారు పంపించిన వేగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి పోయి మరి చెప్పాలి. ఈరోజు ఆ పాత రోజుల్లో చేసినట్టుగా ఇప్పుడు మోసం చేసే పరిస్థితి లేదు. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కూర్చున్న వాళ్ళు దేనికి లొంగని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎలాంటి పదవులు ఆశించకుండా, అన్నం దొరకకపోయినా, నీళ్లు దొరకకపోయినా, మీరు జైల్లోకి పంపించినా కూడా
తెలంగాణను బహుజనీకరించడానికి పూర్తిగా 1300 మంది అమరవీరులు కలలు కన్న ఆ ప్రజాస్వామిక ఆ బహుజన తెలంగాణను తీసుకురావడంలో అగ్రగామి శక్తులుగా ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండి ముందరికొచ్చిన వ్యక్తులే ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, అక్కడ కూర్చున్నారు. దయచేసి కేసీఆర్కి చెప్పండి ఆ ముచ్చట. ఇక రెండో విషయం, మన యువరాజా వారికి చిన్న కాలికి గాయమైంది. మరి వారికి ఓటీటీ షోలు ఏమన్నా ఉంటే మరి మీరు చెప్తే ట్విట్టర్ వేదికగా చెప్తారా, మరి ఇంకే విధంగా చెప్తారో చెప్పండి. మరి వారికి తెలంగాణలో ఈ మట్టి బతుకులు వరదల్లో ఎట్లా కొట్టుకొని పోయినాయి, ఏ విధంగా గుడిసెలు కూలి రోడ్ల పాలైనాయి, ఏ విధంగా సిర్పూరు కాగజ్ నగర్లో రోడ్ల మీద ఆదివాసీ మహిళలు ప్రసవిస్తున్నారు, ఏ విధంగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 దగ్గర అంబేద్కర్ కాలనీలో ఎస్సీ కుటుంబాలను రాత్రికి రాత్రే పోలీసులను పెట్టి ఏ విధంగా ఖాళీ చేయిస్తున్నారు హైదరాబాద్ నగరం నడిబొడ్డున, ఏ విధంగా డిగ్నిటీ హౌసింగ్ అని మన ట్విట్టర్ పిల్ల డిగ్నిటీ హౌసింగ్ అని చెప్పి ఒక 13,000 నుంచి 14,000 కోట్ల రూపాయల కార్యక్రమం ఏదైతుందో అవి సగంలోనే ఆగిపోయినాయి. కట్టినవి కూడా అక్కడనే పెట్టి మహిళలు గుడారాల్లో టాయిలెట్లు కూడా లేకుండా చీరలతో కట్టిన గుడారాల్లో బతుకుతున్నారు. అవి సాల్వ్ చేయడానికి సమయం లేదు, సలహాలు అక్కర్లేదు, కేవలం ఓటీటీలు షోలు మరి సీరియల్ చూడడానికే మరి మన యువరాజా వారు అడుగుతున్నారు. మీరు అర్థం చేసుకోండి, అధికారం ఎవరి చేతిలో ఉంటే ఏ విధమైన ఆలోచనలు వస్తాయి మీరు అర్థం చేసుకోవాలి. సత్యనారాయణ సాహు గారు రాజ్యాంగం గురించి మాట్లాడడం జరిగింది, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం జరిగింది. రాజ్యాంగం ఎందుకు ప్రమాదంలో ఉంది అని చెప్పడం జరిగింది. రాజ్యాంగం ప్రమాదంలో పడితే కేవలం మైనారిటీ మిత్రులే కాదు, ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ మైనారిటీలే కాదు, అందరూ బహుజనుల జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడతాయి. పుట్టిన గడ్డ మీదనే వాళ్ళు నిర్వాసితులుగా మారుతారన్న ఒక ఆందోళనను వారు వెలిపించడం జరిగింది. వారిని వెలిపించినందుకు మరి చాలా చాలా ధన్యవాదాలు. వారు ఒక గొప్ప ప్రెసిడెంట్ కేఆర్ నారాయణ గారి దగ్గర ఓఎస్డీగా పనిచేశారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మిత్రులు ఆగ్నూరి మురళి గారు మరి విద్యా వ్యవస్థ ఏ విధంగా మరి కుదేలైంది, ఆయన కానీ సూర్యపల్లి సుజాత గారు కానీ ఇంకెంతో మంది మరి మేధావులు చాలా చోట్ల కూడా విద్యా వ్యవస్థలో తెలంగాణలో ఏ విధంగా విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం చేయబడ్డది, శిథిలావస్థలో ఉన్నది, దాన్ని రిపేర్ చేసుకోవాలంటే ఏం చేయాలని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సిల్వేర్ హర్నాథ్ మరి డాక్టర్ సిల్వేర్ హర్నాథ్ సెంటర్ ఫర్ మరి సెస్ నుంచి వచ్చారు. వారు ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రకరకాల అందమైన రంగులతో స్కీములు తయారు చేసిండ్రు, కానీ అందులో లబ్ధిదారులను మాత్రం ఆధిపత్య వర్గాలను 7% ఉన్న ఆధిపత్య వర్గాలను మాత్రమే పెట్టిండ్రు. మిగతా వాళ్ళంతా కూడా మరి 83% వాళ్ళే ఉన్నారు, 17% మాత్రమే పేదవాళ్ళు ఉన్నారని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బాలరాజు గారు మరి రిటైర్డ్ తహసీల్దార్ గారు వారు చాలా చక్కగా మరి ఎంతో జ్ఞానమున్న కేసీఆర్ ఉద్యమం అప్పుడు చాలా తన జ్ఞానాన్ని చూపించిండు, కానీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిండో అప్పటి నుంచి మొత్తం కూడా ఆయన జ్ఞానం అంతా కూడా ఈ కబ్జాలు చేయడం కోసం, లేకపోతే కాంట్రాక్టులు చేయడం కోసం, నీళ్లతో ప్రాజెక్టులు కట్టి 1,50,000 కోట్ల రూపాయలు తినడంలోనే ఆయన జ్ఞానం అంతా ఉపయోగిస్తున్నాడు. మరి దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనే విషయం కూడా వారు బాలరాజు గారు చెప్పడం జరిగింది. మరి డాక్టర్ తిరుపతి గారు ఆరోగ్యం, వైద్యం తెలంగాణలో ఏ సామాజిక వర్గాలు ఏ విధంగా మరి బాధలో ఉన్నాయి, మరి ఆధిపత్య వర్గాలకు చెందిన ఆరోగ్యం ఎట్లుంటుంది, మరి బహుజనుల ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా బాగు చేసుకోవాలని చెప్పేసి వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ అలీం ఖాన్ ఫలాకి గారు చాలా చక్కగా మరి మైనారిటీల సమస్య ఏమిటి, అది క్రిస్టియన్ మైనారిటీ కావచ్చు, లేకపోతే ముస్లిం మైనారిటీలు కావచ్చు, మరి ముఖ్యంగా ఆయన చెప్పిన పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. మిత్రులారా, మనం మైనారిటీ అని మనం ప్రతిసారి మనము ముద్ర వేసుకున్నంత కాలం మనం అడుక్కు తినే వాళ్ళగా ఉండిపోతాము అని ఆయన ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది.
దయచేసి ఇది చాలా మన మనసులో రాసి పెట్టుకోవాల్సిన విషయం. అన్ని పార్టీల్లో ఉండే బహుజనులందరినీ కూడా మన బహుజన వాదం వైపు తీసుకొచ్చి బహుజన తెలంగాణను నిర్మించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ అవసరాన్ని మరి నిజంగా నిర్వర్తించే శక్తి ఉన్న ఏకైక సంస్థ బహుజన విద్యావంతుల వేదిక నేను అనుకుంటున్నా. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ మీటింగ్ ఈసారి ఇప్పుడు ఇక్కడ జరుపుకోకూడదు మిత్రులారా. ఎక్కడ జరుపుకోవాలి నెక్స్ట్ మీటింగ్? గట్టిగా చెప్పండి. ఎక్కడ? నిజాం కాలేజీలో జరుపుకోవాలి. మన రాజ్యం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ మన కోసం మంచి ఆడిటోరియం కూడా కట్టించిండు ప్రగతి భవన్లో. ప్రగతి భవన్లో కనుక్షణం కూడా మేధో మదనం చేసుకోవాలి. మన రాజ్యం వచ్చిన తర్వాత అదే ప్రగతి భవన్లో ఒక పెద్ద ఆడిటోరియం ఉంటుంది. ఇంతవరకు ఒక్కసారి కూడా అడుగు పెట్టాలి ముఖ్యమంత్రి ఆడిటోరియంలో. బహుశా మన కోసం రిజర్వ్ అయినది అది. సో ఆ ఆడిటోరియంలో మరి ప్రతిరోజు కూడా మేధో మదనం జరగాలి. మన తెలంగాణ బిడ్డలను ప్రపంచంలో ప్రతి రంగంలో కూడా అగ్రగామి శక్తులుగా చేయాలి. అంటే ఆ కళ నిజం కావాలంటే తప్పకుండా బహుజన విద్యావంతుల వేదిక మరి చాలా గొప్పగా పనిచేయాలి. ఇప్పటికీ చాలా చరిత్రాత్మకమైన సభని ఇక్కడ నిర్వహించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని మరి బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి నాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్. థ్యాంక్ యూ సార్. బహుజన విద్యావంతుల వేదిక మేధో మదన సదస్సుకు వచ్చి మా కర్తవ్యాన్ని మాకు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సార్. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.